హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. పండు మిరపకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. అందుకని ఇదే సీజన్లో మనం పచ్చడి పెట్టేసుకుంటే సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఈ పచ్చడి టేస్ట్ కానీ కలర్ కానీ 1 year వరకు మారకుండా ఉండాలంటే మంచి టిప్స్తో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. పండు మిరపకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1 kg పండు మిరపకాయ తీసుకున్నాను. మంచి కలర్ క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలి. కేజీ మిరపకాయలకి 1/2 kg సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ దొడ్డుప్పు తీసుకున్నాను. 1/2 kg చింతపండు, కొత్త చింతపండే తీసుకోవాలి, లేదంటే పచ్చడి నల్లబడుతుంది. దీన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి, అంటే పిక్కలు నారలు ఇలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను 100 grams వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మినిమం 50 grams అయితే తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. తొక్క తీసుకొని పెట్టుకోవాలి. 2 tablespoons జీలకర్ర, 1 tablespoon మెంతులు తీసుకోవాలి. ఈ పండు మిరపకాయలని బాగా కడిగి అసలు తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఈ తొడిమలు తీసే కన్నా ముందే కడగాలి. కడిగిన తర్వాతనే తొడిమలు తీసుకోవాలి. వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి. అందుకని ముక్కలు చేసుకోవాలి. తడి అస్సలు తగలనివ్వకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తడి తగిలితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. ఇలా అన్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 2 tablespoons జీలకర్ర వేసుకోవాలి. 1 tablespoon మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జీలకర్ర మెంతులు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే ముక్కలుగా కట్ చేసుకున్న పండుమిర్చి వేసుకోవాలి. జార్లో ఎన్ని పడతాయో అన్నే వేసుకోవాలి, మిగిలినవి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇదే మిక్సీ జార్లో మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని కచ్చా పెచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిగిలిన పండుమిర్చి కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ పచ్చడి కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. అందుకని నేను మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పండుమిర్చిని కొంచెం కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మొత్తం ఒక్కసారే పోపు వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాటిల్లోకి ఎత్తి పెట్టుకుని మనకు కావలసినప్పుడు కావలసినంత తీసుకొని కొంచెం కొంచెం కూడా పోపు వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక్కసారే పోపు వేసేస్తున్నాను. ప్యాన్లో 1/2 kg ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా, కల్తీ కానీ మినరల్స్ కానీ కలపకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని స్వయంగా హోల్సమ్ కంపెనీ తయారు చేసిన గానుగ నూనె. పచ్చడి కదా కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత దీంట్లో 2 tablespoons శనగపప్పు వేసుకుంటున్నాను. పోపులో వేయాల్సినవన్నీ ఆప్షన్ అండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 2 teaspoons ఎండుమిర్చి గింజలు వేసుకుంటున్నాను. 2 teaspoons ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 teaspoons జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపు మాత్రం మీకు కావాల్సినట్టు వేసుకోవచ్చండి. కావాలనుకుంటే పోపులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 teaspoon పసుపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అంతే. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అస్సలు తడి తగలకుండా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. సేమ్ ఇదే కొలతలతో తయారు చేసుకుని గాజు బాటిల్స్లో తడి తగలకుండా స్టోర్ చేసుకోండి. 1 year కాదు, ఇంకెక్కువే నిల్వ ఉంటుంది. కలర్ కూడా అస్సలు మారదు. ఈ పచ్చడి దోశకైనా ఇడ్లీకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.